క్యాండిడేట్ దొరకలేదేంటి? ఎవడో ఒకటి దొరుకుతాడులే. ఏ మధు, అచ్చుడు అచ్చుడు, వీడు అయిపోయాడు మన చేతిలో. ఏం వీళ్ళు పట్టు పడదామే. ఇడ్లేసిన వెనక్కి చూడంటే. మీరుండండి, వాడి పని నేను చెప్తాను. కొత్త గిత్త కదా, బాగా బెదిరినట్టున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? చేస్తావా? పోనీ నాన్న. ఏంటి ఎంతకి కొట్టినా ఇంజిన్ స్టార్ట్ కావట్లేదు? అసలు ఇంజిన్ పనిచేస్తుందా లేక కంప్లీట్ గా పవర్ కట్టా? అసలు మీరు మనుషులేనా? మీకు అన్నా తమ్ముడు లేరా? మీ బ్రదర్స్ ఇలా ఎవరైనా ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా? ప్యాంట్ వేసుకొస్తే ఇలా ఏడిపిస్తున్నారు, అదే పంచుతో వస్తే నా బతికేం కావాలి? ఈ కో ఎడ్యుకేషన్ కాలేజీలో మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. ఈ సమాజం కుళ్ళిపోయింది, కుళ్ళిపోయింది, కుళ్ళిపోయింది. ఏంటి దౌర్జన్యం? నన్ను వదలండి ప్లీజ్, నన్ను వదలండి. వద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు. హాయ్ సుబ్రహ్మణ్యం. సుభాష్. ఏంటి బాబు, ఒళ్ళంతా దెబ్బలు బ్యాండేజీలతో వచ్చావు? అయినా ఈ కండిషన్ లో నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? పరీక్ష కదా సార్. హరివో సాంబా. బాబుల జేబులు కత్తిరించి బీర్ల మీద బీర్లు కొట్టి బొటనీ ల్యాబులో బతునే స్టూడెంట్స్ ఉన్న ఈ రోజుల్లో నువ్వు హాస్పిటల్ నుంచి నేరుగా పరీక్ష రాయడానికి వచ్చావంటే నువ్వు సాధారణ స్టూడెంట్ వి కాదు, ఆంధ్ర స్టూడెంట్ వి, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ వి. కూర్చో, జాగ్రత్త. మేగుచ్చుకుంటే వెనకాల కూడా బ్యాండేజ్ చెయ్యాలి. ప్రొసీడ్. సార్ కొంచెం ఓం రాసిస్తారా? నువ్వు ఓమే రాయలేకపోతున్నావే, ఓవరాల్ గా ఎగ్జామ్ ఎలా రాయగలవు? చిన్న సెంటిమెంట్ సార్. హరిపూ సాంబ, నీ సెంటిమెంట్ తో నన్ను కట్టిపడేశావు. ఎమర్జెన్సీ వార్డు నుంచి ఎగ్జామ్ హాల్ కి రావటమే గొప్ప విషయం. నీకు ఓమేంటి, క్రీమ్ క్లీమ్ కమ్ కలాం మొత్తం మంత్రాలు రాసిస్తా. పెన్నిటివ్. పర్ఫెక్ట్ గా చెక్కాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎరా నాన్న, నువ్వు చాలా బుద్ధిమంతుల్లో ఉన్నావే. మార్చిలో ఎలా డింకి కొట్టావు? సరైన సూపర్వైజర్ రాలేదు సార్. ఏం చేశాడు? సరిగ్గా ఓం రాయలేదు. ఓం సరిగ్గా రాయలేదని నువ్వు డింకి కొట్టావా? నేను పర్ఫెక్ట్ గా రాశాను. యూ విల్ పాస్. థ్యాంక్ యూ సార్. ఎరా, ఇది చూసి సేమ్ టు సేమ్ కాపీ కొట్టడానికి నాతో ఓం రాయించి రిబ్బన్ కటింగ్ చేయిస్తావా? శివ 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 శివ, ఏ చాప్టర్ ఏ పార్ట్ లో ఉందా అని లిస్ట్ రాసే పెట్టుకున్నాడే. ఏంటేంటి, రాజ్యాంగం రైట్ లెగ్ లో పెట్టావా? స్టాండ్ అప్ ఆన్ ది చైర్. ఎరా, రాజు సుందరం డాన్సర్. ఇదేమన్నా కాలా కార్పొరేషన్ చెత్తకుంటియా? విక్రమ్ గైడ్ సార్. కాశీయాత్ర కాళేశ్వరరావు ముందు కాపీలు కొడతారా? సార్ ఏంటి ఎందుకు పిలుస్తున్నావు? నాకే లంచం ఇస్తావా? ₹1 కూడా తీసుకోను. అయితే ₹2 తీసుకోండి. ఎందుకు కొట్టావు? ఇలాంటి సూపర్వైజర్ వచ్చినందుకు మనం గర్వపడాలి. ఆటోగ్రాఫ్ ప్లీజ్. వీళ్ళెవరికి పెట్టను, వీళ్ళంతా లోఫర్స్. నీకు ఒక్కడికే పెడతాను. థ్యాంక్ యూ. జీవితాంతం జాగ్రత్తగా పెట్టుకో. ఇంకా రాయరా? డార్లింగ్ కమల. బాట్ని మేడం గారు. స్టిల్ బ్యాచులర్ అయిన నువ్వు, డజన్ పిల్లల తండ్రి అయిన నాకు సెకండ్ సెటప్ గా ఉంటానని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీకోసం నేను తీసుకున్న కొత్త ఫ్లాట్ లో బెడ్రూమ్ డెకరేషన్ ఇంకా అవ్వలేదు. అయిన వెంటనే షిఫ్టింగ్. ఇట్లు నీ కామేశ్వర్.
ముద్దుగా కామేష్. ఎకనామిక్స్ కామేశ్వరరావా? కాదు, ఇంగ్లీష్ కామేశ్వరరావు. అంటే నేను మీరే మమ్మల్ని డిబార్ చేశారంటే ఆ లెటర్ మీ ఆవిడకి అందుతుంది. దాంతో ఈ వయసులో మీకు డైవర్స్. సిద్ధు 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 కోరక్ మనుషులు మన కాలేజ్ కుర్రాళ్ళని ఎరగొట్టేశారు. సిద్ధు ఎక్కడా అని నిన్నే అడుగుతున్నారు. నువ్వు కానీ దొరికావంటే నిన్ను మొక్కలు చేసి ఖైమా చేస్తారు. ఎందుకని మంచిది ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో. ఇదిగో ఈ బ్యాగ్ తీసుకో. నేను చెప్పింది నీకు అర్థమైందా? వెళ్ళిపో. ఏ సిద్ధు, मेरा जूता है जापानी, ये पतलू इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. नमस्कार गोरखदा, नमस्कार. पहचाना मुझे? आपने मेरे बारे में सुना है लेकिन मुझे देखा नहीं. और अभी जिसे आप ढूंढ रहे हो वो सिद्धू सिद्धार्थ रॉय मैं हूं. ओए मुन्ना, डोडू चाय. ఏచి బాబు. दादा, बात यह है कि हम हमारे कॉलेज मामले में किसी बाहर के आदमी को नाक नहीं डालने देते. उस दिन आपके लड़कों को यही बात समझाने की बहुत कोशिश की. दादा, बात सुनना छोड़ो, हमारे सामने स्टूडेंट्स को मारने लगे. आपके लड़कों को रोकने के लिए हमें उन्हें मारना पड़ा. दादा, जो कुछ भी हुआ उसके लिए मैं आपसे माफी मांगता हूं. गोरखदा, आज अभी यहां हम ये खेल शांति से खत्म कर देते हैं, नहीं तो इसका अंजाम क्या होगा आप जानते हो. सोचिए. सिद्धू की जगह चीज ना ओके देखे नहीं. हाँ, तेरे बारे में बहुत सुना है शाणे. ज्यादा शाना बनता है. उस्ताद, वो खान का आदमी गणी साला अपनी एरिया में आया. क्या बकता है गधा साला. वो इधर क्या को आएगा. ए, पकड़ो पकड़ो साले को. यार, इधर आने का हिम्मत कैसा हुआ तेरा? है? वो खान का कुत्ता भेजा क्या तेरे को? छोड़ूंगा नहीं साला. डर गया क्या? ये देख, जंगल में बहुत जानवर होता है लेकिन एक ही राजा होता है, एक शेर. ये दिल्ली है, यहां का शेर मैं हूं. तू कुछ नहीं कर सकता हैदराबादी कुत्ता साला. बता क्यों आया इधर? क्यों आया इधर? बताना. अरे बताना. तुम्हें मारने के लिए. सुना तुमने? ये कुत्ता मेरे घर में मुझे काटने आया है. अरे काट मुझे.
जा जा कोकाई जो आहिल अपना परिचय की నీ పేరేంటి బంగారం. నేను ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నది మీ టీవీ ఛానల్ కోసం కాదు. 10 రోజులుగా జంగల్లోనే ఉంటూ వెళ్తే నా ఇంటర్వ్యూ తీసుకునే వెళ్తానని పట్టుదల గల మగాడెవరని చూడటానికే నిన్ను పిలిచాం. ప్రశ్నకి మీరు ఇలా అడవుల్లో ఉంటూ పోరాటాల పేరుతో సాధించేదేమిటి? స్వాధీనత, స్వేచ్ఛ. అది హింస ద్వారా ప్రజలకు సాధ్యమని మీరు నమ్ముతున్నారా? అప్పుడు జీవనోత్కి బాలైక్యం అసినకి జీవితంలో నీకేమైనా అంబిషన్ ఉందా? ఉంది. బీబీసీలో పెద్ద రిపోర్టర్ అవ్వాలని, ప్రపంచంలో వెలుగులోకి రాని ఎన్నో వాస్తవాలను వెలికితీసి ప్రజల్ని చైతన్యవంతులను చేయాలన్నదే నా అంబిషన్. అప్పుడు కిబా కర్నాట్ ఏ లైకాన్ టు ఎరిబోనికి దేనికోసమైనా నీ అంబిషన్ వదులుకుంటావా? అమర్ సమస్య అలాగే ప్రజలకు తిండి, విద్య, వైద్యం దొరకాలనే మా లక్ష్యం నెరవేరే వరకు పోరాడుతూనే ఉంటాం. ఈ పోరాటంలో నేను చనిపోయినా ఈ ఆయుధం వేరొకరి చేతిలో పేలుతూనే ఉంటుంది. మీ సిద్ధాంతాలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నా, తిరుగుబాటు, స్వేచ్ఛ పేరుతో ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, చెచెన్యా, పాకిస్తాన్ ఇలా ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతి 10 నిమిషాలకు తీవ్రవాది చనిపోతూనే ఉన్నాడు. మరణించిన తీవ్రవాద ఆత్మ చెబుతోంది హింస ద్వారా ఏం సాధించలేమని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, తీవ్రవాద ముసుగులో గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ మీరు గెలుస్తారో నమ్మకం మీకుందా? చెప్పండి చెప్పండి. మీరే కాదు, ఈ ప్రశ్నకి ప్రపంచంలో ఏ తీవ్రవాది దగ్గర కూడా సమాధానం లేదు. ఏ ప్రశ్న ఉత్తరకుంటే దిబోన్ వరే తుమార్ హక్ దేఖి. నీ ధైర్యం నాకు నచ్చింది. నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా, దీనే తొలి ప్రేమ అంటారేమైనా. ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా, చాలే ఇట్లాంటివి చాలానే విన్నా. అంటే అన్నానంటూ కోపాలేనా, నువ్వే చెప్పు నే తప్పని